అందరికీ నమస్కారం. ఇది కనెక్ట్ ఫిల్మ్స్ అని పేరు పెట్టింది ఎందుకు పెట్టారో కానీ నేనైతే చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. గోవిందరాజ్ గారు ఎప్పుడే నాతో ఉన్నప్పుడు చెప్తా ఉన్నారు, బ్యాక్గ్రౌండ్లో నేను ఎంత వెనక పని చేస్తాను, వెనక చాలా పని చేస్తారాయన. దీనికి ముందు కూడా ప్రభాస్ గారితో కలిసేటట్టు అవకాశం కల్పించింది ఈయనే రాజాసాబ్లో. సో ఐ హ్యావ్ టు బీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. అండ్ చాలామంది హీరోలతో పనిచేశాను కానీ యాక్చువల్లీ పుస్తకాలు చదివేటటువంటి హీరో చాలా తక్కువ నేను చూసింది. దాంట్లో మన రాజ్ తరుణ్, ఈవెన్ షేర్డ్ బుక్స్. దట్స్ అ వెరీ రేర్ థింగ్ టు డూ. ఎవరైనా చదువుకున్న పుస్తకాలు ఇచ్చి తీసుకునటం ఇలాంటివి చేయటం అయితే నేనైతే ఎక్కడ ఏ హీరోతోనూ చేయలేదు. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. అజయ్ ఘోష్ గారు, ఐ బీన్ అ ఫ్యాన్ సిన్స్ హిస్ విచారణి. తర్వాత ఫ్యాన్ ఏదో పుష్ప అవన్నీ ఫ్యాన్ అయ్యాను కానీ యాక్చువల్లీ ఆన్ సెట్ దొరికినప్పుడు అయితే మరీ ఫ్యాన్ అయిపోయాను. దెర్ ఇస్ నాట్ వన్ మూమెంట్ విచ్ ఇస్ నాట్ లైవ్ అండ్ హ్యాపీ. లైవ్ వైర్ ఆయన ఎప్పుడు దేనికైనా స్పందిస్తూనే ఉంటాడు. ఆయన స్పందన శక్తిలో నాకు ఒక 10% వచ్చిందంటే నేను ధన్యులైపోతాను. సో థ్యాంక్ యూ. And this team, honestly speaking, has been fantastic. Rashi and we were stuck in a car. So not many people have the option of getting stuck in a car with a beautiful heroine and a nice hero for a very long time. So car lo ide car, ee blue color car lo petti lock chesi padesaranamata mammalni. Baita enda lone AC unte bratikam. So it was good fun. It was good fun. Aziz was there. Aziz was a very nice co-actor to be with. స్క్రిప్ట్ ఇస్ ఫెంటాస్టిక్. రమేష్ చూస్తానికి ఇలా ఉన్నాడు కానీ ఎప్పుడు స్మైల్ చేసుకొని మెల్లగా ఉంటాడు కానీ ఆయనకి దొరికేది ఏది కావాలనుకుంటాడు అది మనం ఇచ్చేదాకా వదలడు. బాగుంది సార్, అయితే ఇంకోటి చేసేద్దాం అంటాడు. ఆ ఇంకోటి అనేది ఆయనకి సాటిస్ఫై అయ్యేదాకా వదలడు. సో దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ. అండ్ ఎప్పుడు అడిగినప్పుడల్లా వితౌట్ జస్టిఫికేషన్ ఏది అడగడు. తర్వాత వెన్స్ యూ ఫినిష్ అండ్ సీ ద ఫైనల్ ప్రోడక్ట్, ఇట్స్ ఆల్వేస్ ఎ హ్యాపీ థింగ్. లాట్ ఆఫ్ దెమ్ ఐ డోంట్ నో. ఇంకా నేను మేడం మీద మాట్లాడేది తక్కువ, నాకు స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడటం ఎక్కువ. స్క్రిప్ట్ లేక ఇంత మాట్లాడింది అది తెలుగులో. ఐ థింక్ దట్ ఈస్ అన్ అచీవ్మెంట్ బై ఇట్ సెల్ఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఫిల్మ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్.